విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. కృష్ణానదిలో ఈతకు వెళ్లిన 5 మంది విద్యార్థులు గల్లంతయ్యారు. వీరిలో 3 మృతదేహాలు ఇప్పటివరకు లభ్యమయ్యాయి. మరో 2 విద్యార్థుల కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. స్థానిక మత్స్యకారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. విద్యార్థులంతా కూడా విజయవాడ పటమటకు చెందిన వారిగా గుర్తించారు. చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రుల రోదన కంటతడి పెట్టిస్తోంది. ఈతకు వెళ్లిన 5 మంది విద్యార్థుల్లో దాదాపు 3 మృతదేహాలు ఇప్పటివరకు లభ్యమయ్యాయి. మరో 2 విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం ఎనమల్ కుదురు దగ్గర మా కరెస్పాండెంట్ అశోక్ ఉన్నారు, అందిస్తారు. అశోక్, చెప్పండి, 2 మృతదేహాలకు సంబంధించి ఎటువంటి చర్యలు కొనసాగుతున్నాయి, ఏం చెప్తున్నారు అసలు అక్కడ? కిషోర్, కరెక్ట్గా సుమారుగా ఈ సమయానికి విద్యార్థులు గల్లంతాయి దాదాపుగా 20 గంటలు కావస్తుంది. అయితే నిన్న రాత్రి వరకు కూడా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ కూడా నిన్న 2 మృతదేహాలను గుర్తించారు. ఈరోజు కొద్దిసేపటి క్రితమే బాజీ అనే విద్యార్థి మృతదేహాన్ని గుర్తించిన పరిస్థితి. ఇక మిగిలిన 2 ఎవరైతే ఉన్నారో అటు బాలు కావచ్చు, హుస్సేన్, వీరిద్దరి మృతదేహాలు ఎవరైతే వారి కోసం గాలింపులు అయితే కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తాం, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఒక 2 బోట్లలో, స్పీడ్ బోట్లలో వాటర్లో చక్కెరలు కొడుతూ వాళ్ళందరూ కూడా అక్కడ గాలిస్తున్నారు. ముఖ్యంగా స్పీడ్గా వెళ్తున్న సమయంలో వాటర్ మీద ప్రెజర్ చేయడంతో ఆ ప్రెజర్కి ఎక్కడైనా ఇసుకలో ఎక్కడైనా సరే బాడీలు ఏమైనా కూరుకుపోయినా కూడా బయటకు వచ్చే ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో భాగంగానే వాళ్ళు ఆ తరహా టెక్నిక్ను వినియోగిస్తూ కూడా వాళ్ళ గాలింపు చర్యలు చేపడుతున్నారు. కొద్దిసేపటి క్రితం అలాంటి చర్యల్లో భాగంగానే ఈ గజేతగాళ్ళకి ఇక్కడ ఒక బాజీ మృతదేహం లభ్యమైన పరిస్థితి కనబడుతుంది. ఇక స్థానికంగా ఉన్న నేతల ఆదేశాలతో, ముఖ్యంగా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ ఆదేశాలతో ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి మత్స్యకార అసోసియేషన్కి సంబంధించిన సభ్యులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఈ గాలింపు చర్యలకు తోడ్పాటుగా అటు గజయితగాలతో పాటు వాళ్ళు కూడా గాలింపు చర్యలు కొనసాగిస్తున్న పరిస్థితి అయితే మనకి కనబడుతుంది. వల వేసి ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా వల వేసి గాలించాలనేది కూడా వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆ బోట్లలో ఈ ప్రాంతాన్ని అంతా కూడా గాలిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఏదైతే మనకు విజువల్స్లో ఒక బోట్ కనబడుతుందో ఆ సమీపంలోనే 3వ మృతదేహం మనకు దొరికిన పరిస్థితి ఉంది. దీంతో ఆ చుట్టుపక్కల ఎక్కువ శాతం గాలిస్తున్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. మరోవైపు ఏదైతే స్కూబా డైవర్స్ ఉంటారో వాళ్ళని కూడా ఇప్పటికే ఈ ఘటనా స్థలానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. వారు కూడా లోపలికి వెళ్ళి గాలించే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే 24 గంటల వరకు కూడా సహజంగా నీటిలో మునిగిపోయిన వాళ్ళు బయటకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ కృష్ణానదిలో వాటర్ ఫ్లోటింగ్ ఉంది. అదే సమయంలో ఇక్కడంతా కూడా ఊబిలాగా ఉన్న ఈ ప్రాంతం, ఎందుకంటే ఇసుక తవ్వకాలు జరిగినప్పుడు కావచ్చు, లేదంటే ఇటీవల వచ్చిన వరదల వల్ల కావచ్చు, ఇక్కడ ఎక్కువ శాతం ఒక లోతైన ప్రాంతం ఏర్పడిన పరిస్థితి ఉంది. దాంతో ఇక్కడ గాలింపు చర్యలు కూడా గజయితగాళ్ళు కూడా కొంత సాధ్యమైన పరిస్థితులు కూడా ఉన్నాయి. వారందరూ కూడా గాలిస్తున్నారు. మరోవైపు మనం చూస్తే బోట్లో స్థానికంగా ఉన్న మత్స్యకారులు వల వేస్తున్నారు. ఆ వల ద్వారా కూడా ఇక్కడ ఎవరైనా ఏదైనా ఆచూకీ కోసం వాళ్ళందరూ కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఇక్కడైతే ఈ గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. కిషోర్. ఓకే అశోక్.